హలో గైస్, వెల్కమ్ టు ఏఎంయూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్. టుడే ఈ వీడియోలో ప్రతి అప్డేట్ గురించి తెలుసుకుంటారు. అవి ఏంటంటే టీజర్ అప్డేట్ కావచ్చు, ట్రైలర్ అప్డేట్ కావచ్చు, రిలీజ్ డేట్ కావచ్చు, అండ్ ఫస్ట్ లుక్ కావచ్చు, టైటిల్ ఫిల్మ్ కావచ్చు, అఫీషియల్ అప్డేట్స్, అన్అఫీషియల్ అప్డేట్స్ అన్నీ. అండ్ మర్చిపోయా, లాస్ట్ 2 షార్ట్స్లో మనం టిల్లు స్క్వేర్ గురించి అండ్ ఫ్యామిలీ స్టార్ గురించి అప్డేట్స్ వస్తాయని చెప్తున్నాం. అండ్ ఈ వీడియోలో చెప్తాం. టిల్లు స్క్వేర్ అండ్ ఫ్యామిలీ స్టార్ ఓటీటీ అప్డేట్స్ ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంటాయి. అన్నీ మాట్లాడదాం, తెలుసుకుందాం. అండ్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక మొదలెడదాం. ఫస్ట్ వన్ వచ్చేసి హరిహర వీరమలు. అందరూ ఈ మూవీని మర్చిపోయి ఉన్న సమయంలో అనుకుంటూ వచ్చేసింది ఈ మూవీ నుంచి అప్డేట్. అదేంటంటే ఒక పోస్టర్ వదిలారు అండ్ ఆ పోస్టర్లో టీజర్ వస్తుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ డేట్ మాత్రం రివీల్ చేయలేదు. అండ్ ఆ టీజర్ వచ్చేసి మోస్ట్లీ ఈ ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది. నేనైతే ఈ మూవీ కోసం అయితే పిచ్చగానం వెయిటింగ్. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఫర్ మన పిఎస్పీకి. నెక్స్ట్ కన్నప్ప మూవీ. ఈ మూవీ నుంచి చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇందులో టైటిల్ రోల్లో మన మంచు విష్ణు గారు యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ మూవీలో మన డార్లీ ప్రభాస్ గారు కూడా ఉన్నారని టాక్. అండ్ క్యారెక్టర్ వచ్చేసి నిన్నటి వరకు శివుడి క్యారెక్టర్ అని చెప్పేసి, అండ్ ఇప్పటి నుంచి నందీశ్వర్ క్యారెక్టర్ అని ఇన్సైడ్ టాక్ పిచ్చ వైరల్ అవుతుంది. ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందో తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్గా మన అక్షయ్ కుమార్ గారు కూడా ఈ మూవీలో జాయిన్ అయిపోయారు. అండ్ ఈయన క్యారెక్టర్ వచ్చేసి నిన్నటి వరకు బ్రహ్మదేవుడు క్యారెక్టర్ అని చెప్పేసి, అండ్ ఇప్పటి నుంచి శివుడు క్యారెక్టర్ అని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇక ఈ మూవీ గురించి ఓల్డ్ అప్డేట్స్ వచ్చేసి మన మోహన్ లాల్ గారు కూడా ఈ మూవీలో నటిస్తున్నారని టాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన నయనతార గారు అండ్ షీ ప్లేయింగ్ పార్వతి రోల్. అండ్ ఇక లాస్ట్ వచ్చేసి మన శివరాజ్ కుమార్ గారు ఈ మూవీలో స్పెషల్ రోల్ చేస్తున్నారని టాక్. అదేంటనేది తెలీదు. అండ్ ఈ క్యారెక్టర్స్ ఇవే అని కన్ఫర్మేషన్ లేదు. సో వెయిట్ చేద్దాం అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు. మీకు ఎవరికైనా అనిపించిందా ఈ మూవీలో ఇంతమంది స్టార్స్ ఎందుకు అని చెప్పి? నాకు అనిపించింది. అండ్ చూస్తే మన విష్ణు అన్న ప్రతి లాంగ్వేజ్ని కవర్ చేశారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్నీ. ఎందుకంటే ఈ మూవీ ఏంటి, పాన్ ఇండియన్ మూవీ. పాన్ ఇండియన్ అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్, 5 లాంగ్వేజెస్, 5 స్టార్స్ ఫ్రమ్ ఈచ్ లాంగ్వేజ్. అండ్ ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశారు. అండ్ ఇంకా చాలామంది ఉన్నారని కూడా టాక్ ఉంది. అండ్ వాళ్ళు ఎవరెవరు అనేది ఇంకా రాలేదు బయటికి. ప్రస్తుతానికైతే నాకు ఈ మూవీ మీద పెద్ద హోప్స్ లేవు. ఉన్న హోప్ వల్ల ఈ క్యాస్ట్ అండ్ క్రూ వల్లనే. అండ్ మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ పిఎంఎఫ్ 36. ఈ మూవీ టైటిల్ గ్లింప్ 18th రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీలో లీడ్ యాక్టర్ వచ్చేసి మన తేజ సజయ్ గారు. అండ్ విలన్ రోల్ వచ్చేసి మన మంచు మనోజ్ గారు. అండ్ మన దిల్కుర్ సల్మాన్ గారు వచ్చేసి స్పెషల్ రోల్లో యాక్ట్ చేస్తున్నారని టాక్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఈగల్ ఫేమ్ డైరెక్టర్. నేనైతే ఈ మూవీ కోసం వెయిటింగ్. వాట్ అబౌట్ యూ? నెక్స్ట్ గ్యాంగ్సా గోదావరి. ఈ మూవీ ఎగ్జాక్ట్లీ 1 monthలో రిలీజ్ అవుతుంది. ఈ టైంలో పోస్టర్ రిలీజ్ చేసి అందులో టీజర్ రిలీజ్ అంట. ఏంటో కొంచెం స్పీడ్ పెంచండి భయ్యా. ఉన్నదే 1 month. ఈ 1 monthలో ఏం అప్డేట్స్ వస్తాయి? అండ్ ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే ఈ మూవీ టీజర్ రాబోతుంది. అండ్ అది కూడా ఈ మంత్లో ఖచ్చితంగా వచ్చేస్తుంది. నేనైతే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. మరి మీ సంగతి? నెక్స్ట్ మనమే మూవీ. ఈ మూవీ నుంచి రేపో మాపో టీజర్ రాబోతుంది. కానీ అది ఎప్పుడు వస్తుంది మాత్రం చెప్పలేము ఇప్పుడే. నెక్స్ట్ రాబిన్ హుడ్. ఈ మూవీ నుంచి అప్డేట్ ఏంటంటే ఈ మూవీ December 20న రిలీజ్ కాబోతుంది. అండ్ ఇదేదో వర్కౌట్ అయ్యేలానే ఉంది. చూడాలి మరి రొటీన్ ఉంటుందా, మరి కొత్తగా ఉంటుందా అని. అండ్ ఈ మూవీలో హీరోయిన్గా రాశికన్న గారు నటిస్తున్నారు. అండ్ అలాగే December 20న తండేల్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ అప్డేట్ ఫ్రమ్ AAA. అల్లు అర్జున్ గారు, అట్లీ గారు, అనిరుద్ గారు. ఈ మూవీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటే లేటు. ఇందులో సంబంధ హీరోయిన్గా నటిస్తున్నారని టాక్. నెక్స్ట్ దేవర మూవీ నుంచి. అండ్ ఈ మూవీ ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ వచ్చి సితార్ ఎంటర్టైన్. అండ్ ఈ మూవీ నుంచి April 20న ఒక అప్డేట్ రాబోతుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాజాసాబ్ మూవీ నుంచి అప్డేట్. ఈ మూవీ నుంచి అప్డేట్ ఏంటంటే ఫస్ట్ సింగిల్ లోడింగ్. అండ్ అప్డేట్ వచ్చేసి ఈ మంత్లో రిలీజ్ అవుతుందని టాక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో సాంగ్ షూట్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం లేట్ అయినా సరే అప్డేట్ మాత్రం పక్కా. ఇవ్వండి ఇప్పటికీ మనకు తెలిసిన అప్డేట్స్ ఇవ్వండి. ఓ షేట్ ఐ ఫర్గోట్ టిల్లు స్క్వేర్ అండ్ ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి అప్డేట్ కదా, అదే ఓటీటీ అప్డేట్. ఫస్ట్ టిల్లు స్క్వేర్ ఓటీటీ అప్డేట్ వచ్చేసి April 26న రిలీజ్ కాబోతుంది. అది కూడా నెట్ఫ్లిక్స్లో. నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ వచ్చేసి May 3న రిలీజ్ కాబోతుంది. అండ్ స్ట్రీమింగ్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో. అండ్ 2 ఓటీటీ అప్డేట్స్ వచ్చేసి అన్అఫీషియల్ అప్డేట్స్. బట్ 99.99% కన్ఫర్మ్గా ఓటీటీలోకి వచ్చేస్తాయి ఈ డేట్కి. నెక్స్ట్ ఓటీటీ అప్డేట్ వచ్చేసి భీమా మూవీ. ఈ మూవీ April 25న Disney+ హాట్స్టార్లో స్ట్రీమ్ కాబోతుంది.
అండ్ రిలీజ్ అప్డేట్ వచ్చేసి జెర్సీ మూవీ ఏప్రిల్ 20న రిలీజ్ కాబోతుంది. ఇవ్వండి మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాలనుకున్న ఆల్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం విత్ న్యూ అప్డేట్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కావాలని కూడా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet in next video. అప్పటి వరకు stay tuned to AMU for all updates. Thanks for watching.